నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఇది చేస్తావా చేయవా, ఇది కావాలంతే, ఇది జరగాలంతే, ఇది నేను పొందుకోవాలి అనే విషయమే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావే, ఆ విషయం కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావే. కానీ ఏనాడైనా నీ ప్రార్థనలో ప్రభా ఏదో తెలుసో తెలియకో నేను కోరుకుంటా ఉన్నాను, దాని ద్వారా మేలు అనుకుంటా ఉన్నాను, ఇది అవుతే బాగుంటుంది, సెట్ అయిపోతుంది నేను అనుకుంటా ఉన్నాను. కానీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీవు కదా, భవిష్యత్తు ఎరిగిన దేవుడో కదా. ఈరోజు మరొక గంటలో ఏమవుతుందో కూడా తెలియని అల్ప ప్రాణినయ్యా, అంత భవిష్యత్తు జ్ఞానం లేని వాడిని 1 అవర్లో ఏమవుతుందో కూడా తెలియదు, 1 మినిట్లో ఏం జరగబోతుందో కూడా తెలియని నా జీవితంలో ఇదవుతే బాగుంటుంది, అదవుతే బాగుంటుంది అని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ అసలు ఏది జరిగితే బాగుంటుందో అది నీకు తెలుసు కదా, ఏదవుతే బాగుంటుందో అది నీకు తెలుసు కదా అయ్యా. కాబట్టి నీ ఉద్దేశంలో ఏదైతే ఉందో అది నాకు దయచే ప్రభువా అని నిండు హృదయంతో ప్రార్థన చేసే